సాక్ష్యం ఉండగా దేవుడు దేవుడు అంటారు. కాబట్టి ఈ యొక్క అన్య సంబంధించిన విషయాల్లో ఎంత మాత్రం భయపడతారు, ఎందుకంటే దేవుడు నీతో ఉంటారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, వివాహము అన్ని విషయంలో గమ్మైన వివాహం అన్ని విషయంలో గమ్మైన బైబిల్ చెప్తుంది. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాయమైన సహాయము దేవుడు చేస్తాడు. అయితే సాతాను చాలా పూర్తిగా ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేసి నాశనం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇప్పటివరకు బ్యాచులర్స్గా విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు ఐక్యపరచబడడానికి వచ్చారు, ఒక కుటుంబంగా ఏర్పరచబడుతున్నారు. ఇప్పటి నుండి మనం భోజనాన్ని పిలిచినప్పుడు సింగిల్గా పిల్లలు కింద ఒంటరిగా ఉంటే పిల్లలు ఇప్పుడు ఎవరికంటే కుటుంబంతో 2 పిల్లలు అంటారు. కుటుంబం ప్రభుత్వం పిల్లల వల్ల ఎందుకంటే గౌరవప్రదమైంది అర్థం చేస్తున్నాం. మన పిల్లలకి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందనుకోండి, ఏం చూస్తాం? మ్యారేజ్ ప్రపోజల్ ఫస్ట్ చూసేది ఏంటంటే రెజ్యూమ్ అంటారు, బయోడేటా అంటారు. ఏం చూస్తారంటే ఉద్యోగం ఏం చేస్తారు అబ్బాయి, మంచిది, అబ్బాయి శాలరీ ఎంత అని చూస్తారు. ముఖ్యంగా భర్త అనేవాడు భరించాలి. అదే సమయంలో అది ప్రాముఖ్యం కాదు, అది సెకండ్. ఉద్యోగము జీవనము అది సెకండ్. మరి ఏం చూడాలంటే మొట్టమొదటిగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మానవుని పొందేలా చూడాలి. ప్రభుత్వం అది ప్రాముఖ్యమైనది. ఉద్యోగం కాదు, చదువు కాదు. మీరేమో కూలి పని చేస్తున్న వాళ్ళైనా సరే, లేకపోతే డైలీ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా సరే, ప్రభుత్వం ప్రియమైన కదా అర్థం చేసుకుంటే వారు మానవుని పొందితే ఇంకా భయం అవసరం లేదు. పెండ్లి చూపులు అంటారు చూడండి, పెండ్లి చూపులు అంటారు అంటే అబ్బాయి అందంగా ఉన్నాడా, అమ్మాయి అందంగా ఉందా, పిల్లలు అందంగా ఉంటే సరిపోద్దా? బైబిల్లో చెప్తుంది సామెతల గ్రంథము 31:30లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ పురుషులు కొనియాడబడతారంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? బాహ్య అందం కాదు, అంతరంగిక అందం కావాలి. ఇంకా మనం చూసేది ఏంటంటే పౌరులు ప్రియమైన కదా వారి దేవుని మీద భయభక్తులు ఉన్నాయా, మానవుని పొందారా అని మనం మొదట కనుక్కోవాలి. మొదటి తెలియదు అసలు పెళ్లి చుట్టూ వచ్చినప్పుడే సాక్ష్యం అడగాలి. రక్షణ సాక్ష్యం ఎలా మానవుని పొందారు పెళ్లి కుమారుడు, ఎలా మానవుని పొందిందో పెళ్లి కుమార్తె, ఎందుకంటే అది ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో ప్రభుత్వ ప్రియమైన కదా అంతా మోడరేట్ అయిపోయింది. ఈ మానవుని అనేది ఎవరికి అక్కర్లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. తర్వాత చూసేది ఏంటంటే కులము చూస్తాం. ప్రపంచంలో 240 దేశాలలో కులం అనేది లేదు. అర్థమైందా? భారతదేశంలో ఒక్కటే కులం అనేది ఉంది. ప్రభుత్వ పౌరులు అంటారు గలతీ 3:27లో క్రీస్తులోనికి బాప్తిజం పొందిన అందరము క్రీస్తుని ధరించుకున్నాము. ఇందులో యూదుడిని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీని లేదు, యేసుక్రీస్తుని అందరూ యాత్మగా ఉన్నారు అని బైబిల్లో చెప్తుంది. ప్రభుత్వ ప్రియమైన బైబిల్ అందరూ సమానం చెప్తుంటే మనం కులం కోసం వెంపలాడము, లేక దాని నుంచి వచ్చిన వారిని చెప్పడము ఇది దేవుడికి ఇస్తుంది కావాలని అర్థం చేసుకోవాలి. మనం చూడవలసింది చెప్పినట్టుగా శాలరీ ఎక్స్పెక్టేషన్ కాదు. అబ్బాయి అమెరికా సాఫ్ట్వేర్ చాలా మంది చూసేదంటే ఇది కావాలి ప్రబలం, ఇది కూడా కావాల్సింది. మరి ఏం కావాలంటే మారు మనసు కావాలి. అబ్బాయి మారు మనసు పొందాడా, అమ్మాయి మారు మనసు పొందిందా, మనస్సాక్షి జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఈ మ్యారేజ్ దేవుడు చిత్తమాతారా అని దేవుని ప్రియమైన ఒక పెద్ద ఉన్నారు. తొందరపడి పెళ్లి చేసుకోవడం తీరిలో కూర్చొని అంటారు. అర్థమైందా? ప్రభుత్వ ప్రియమైన కదా ఈ మ్యారేజ్ దేవుడు చిత్త ప్రకారం జరుగుతుందా అని దేవుడిని అడిగి ముందుకు వెళ్ళాలి. తర్వాత కట్నం బయోడేటా ప్రభుత్వ ప్రియమైన ఎంత భయంకరం, ఇంత అయితేనే తప్ప నేను చేసుకోవాలని బేరసారాలు ఆడినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం తప్పు కాదు, కానీ కట్నంలో కూడా పేట్ల మీద పెరుగుతూ ఆగిపోతాయంటే ప్రభుత్వం ప్రీమియం వల్ల అదే కట్నం సరిపోకపోతే ఇది చాలా అడుగుతుంది. ఇది తీసుకులో ఉండేది కాదు. ప్రియమైన దేవుడు వాక్యం చదివేస్తుంది 2 Corinthians 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండగలిగి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తులకు వెళ్ళేలకు ఏమి సంబంధం, అవిశ్వాసంతో విశ్వాసకి పావులెక్కడిదే అనుకున్నాం. ప్రభుత్వ ప్రీమియం వల్ల అర్థం చేసుకోవాలి. సామెత గ్రంథంలో 31 ఉంది. గుణవతి భార్య దొరుకుట అరుదు, అతని ముచ్చుమల కంటే అమూల్యమైన. అర్థమైందా? గుణవతి భార్య దొరుకుట అరుదు, అతని ముచ్చుమల కంటే అమూల్యమైన.
సామెతల గ్రంథం 18:22 ఒక మాట ఉంది, భార్య దొరికిన వారికి మేలు దొరికిన, భార్య దొరికిన వారికి మేలు దొరికిన అంటే వాడు యెహోవా అనుగ్రహం పొందిన వాడు అంటున్నారు. అర్థం చేసుకోండి. వేరు వేరు పరిసరాల్లో పెరిగి వేరు వేరు మనస్తత్వాలతో కలిగి వేరు వేరు పరిస్థితుల్లో వచ్చిన పెళ్లి కుమార్తె ఒకటి అవ్వాలంటే ఇది చిన్న సంగతి కాదు. అర్థమవుతుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు 3 పేటలు కూడా త్వరగా దిగిపోదు కదా. ఒక పేట భర్త, ఒక పేట భార్య, ఒక పేట పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కలిస్తే తప్ప కుటుంబం కాదు. ప్రియమైన వారు అర్థం చేసుకోండి. అర్థమైందా? కాబట్టి చివరిగా ప్రాణాల విందులో ప్రభు ఉన్నారు. అక్కడ సమస్య వచ్చింది. నీ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ సమస్యను ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆ తీసుకొచ్చిన వెంటనే ఆ సమస్యను ప్రభు పరిష్కారం చేశారు. వీరిద్దరు జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పేరెంట్స్ వెళ్ళకూడదు. అటు ఆ పేరెంట్స్ జోక్యం చేసుకునకూడదు. వీరిద్దరూ మోకరించి దేవుని పాదాల దగ్గర ఆ సమస్య పెట్టుకొని దానికి జైలు పొందుకోవాలని ప్రభుత్వ విజ్ఞప్తి చేస్తున్నాం. అర్థమైన ప్రభు ప్రియమైన కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత బైబిల్ గ్రంథంలో 2 భార్యభర్తలు ఉన్నారు. చివరిగా లూకాసు వార్త 1:5 జకరియా ఎలిజబెత్ అర్థం చేసుకోండి. జకరియా ఎలిజబెత్ ఉన్నారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్తున్నారు. వీరిద్దరూ ఈ రోజుల్లో భర్త రక్షణ పొందితే భార్య రక్షణ పొందట్లేదు, భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందట్లేదు. అటువంటి విధంగా కాకుండా చూడండి, బైబిల్లో చక్కటి భార్యభర్తలుగా అనుకుంటున్నారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్తున్నాను, న్యాయ విధులు చెప్తున్నాను, నిరపరాధంగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అర్థమైందా? ప్రభుత్వ ప్రియమైన ఈ మధ్యన కలిసి వీరిద్దరూ ఎంత సంతోషం అంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్తున్నాను. ఒకటే కాదు, సకలమైన ఆజ్ఞలు చెప్తున్నాను, న్యాయ విధులు చెప్తున్నాను, నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులయ్యారు. దేవుని దృష్టికి నీతిమంతులయ్యారు. అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచిద్దాం. ఈ భార్య భర్తలు పెట్టి దేవుడికి బిడ్డ కుమార్తెలు పెట్టి దేవుడికి మేము చాలా కాలం నుంచి కెన్ను ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం ఏంటంటే కెన్ను ఆస్తిక అనుభవంలోకి వెళ్ళాడు. గట్టి కళ్ళు చెప్పండి ప్రభుత్వం ప్రియమైన కదా. కాబట్టి దాన్ని బట్టి చాలా సంతోషించాము. ఆస్తి గారు ఫ్యామిలీ బట్టి తర్వాత చిన్నగా ఆ చివరిగా విషయం ఏంటంటే ఈరోజు చాలా మంది పూర్వాళ్ళు లేచి నేను లేజర్ అని చెప్తూ ఇష్టానుసారం పెళ్లి చేసుకుంటున్నాను. లవ్ మ్యారేజెస్ కొంతమంది పిల్లల వల్ల అర్థం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకునికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోవడం అది పెళ్లి కాదు. అర్థమవుతుందా? కొంతమంది పిల్లల వల్ల ఏమైనా చెప్తారంటే అంటారంటే నేను లేజర్ అంటాను. 18 ఏళ్ళు కట్టి నేను లేజర్ కాబట్టి ఏదైనా చేస్తానంటున్నాను. ఇది దేవునికి ఇష్టం. అర్థం చేసుకుని తల్లిదండ్రులు బాధ పెట్టి దేవుడిని దుఃఖపెట్టి ఆ మ్యారేజ్ చేసుకుంటే పోలీస్ స్టేషన్ పేరు కాదు. కాబట్టి పెద్దల అంగీకారం చెప్పిన అటుకొంత దేవుడి కొరకు చెప్పిన పెద్దల అంగీకారం చెప్పిన చేసుకునే ప్రియమైన దేవుని ఇష్ట ప్రకారం దేవుని చెప్పు ప్రకారం మ్యారేజ్ చేయడం ఎంతైనా అవసరమైనది. కాబట్టి ప్రియమైన ఈ యొక్క మధ్యాహ్న కలిసిలో తెలుగు కోసం ప్రార్థన చేసాం. నేను 5 సంవత్సరాల బట్టి సేవలో ఉన్నాను. అలాగే 20 సంవత్సరాల బట్టి హౌస్ ఆఫ్ ప్రేయర్ వలసలు పెట్టే సేవ చేస్తున్నాను. వస్తున్న సంఘంలో వాటిని నేను హౌస్ క్రిస్టియన్ ప్రతి నెల ఉన్నాను. అప్పటి నుంచి మంచి జాబ్ కొరకు ప్రార్థన చేయమని చెప్పాను. జాబ్ కోసం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఉద్యోగం చదువు పట్ల ప్రార్థన చేసి అద్భుతం చేశాడు. ఉద్యోగం పట్ల దేవుడు అద్భుతం చేశాడు. మ్యారేజ్ విషయంలో తలంచినప్పుడు అమ్మగారు చెప్పారు మ్యారేజ్ ఇలా ఎందుకంటే అని చెప్పి ప్రార్థన చేయండి చెప్పి అందరూ ప్రార్థన చేశారు. ఈ రీతిగా జరగడము దేవుని యొక్క కృప గట్టిగా చెప్పండి. కాబట్టి ప్రియమైన సాయంకాల మధ్యాహ్న సమయంలో దేవుడి ఇచ్చిన యొక్క జగన్ పెట్టి దేవుడు గమనం చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించగా ప్రార్థన చేసుకున్నాం.